కుక్కలో కూడా ఒక ఆమె నాటకం ఆడేదంట, ఆమెను కూడా కుక్క పద్మ అంటారంట. నాకు ఆవిడ కూడా అంటారు కుక్క పద్మ అని అన్నారు. ఇంకొకళ్ళు ఉన్నారు అయితే? ఇంకొకరు ఉన్నారు, నాటకాలు వేసి ఆమె. ఓకే, ఇప్పుడు కుక్క పద్మ అని మీకు ఇంటి పేరుగా మారిపోయింది. కుక్క తెలంగాణ శకుంతల కూడా తెలంగాణ ఇంటి పేరుగా మారిపోయింది. మరి ఆమె తెలంగాణ సినిమానే కదా కుక్క. అవును, కుక్క అనే సినిమా తెలంగాణ సినిమా, పక్కా తెలంగాణ అది. అసలు అది మా పూవి అనుకుంటాను. తర్వాత అలాంటి సినిమానే తెలంగాణ యాసలో ఉంటుందా అది పాత్ర? ఎందుకు పెట్టలేదు యూట్యూబ్ లో నాకు తెలీదు, కానీ యూట్యూబ్ లో డెఫినెట్ గా పెట్టాలి ఆ సినిమా. ఏదో అవార్డు కూడా వచ్చినట్టుంది ఆ సినిమాకి. కుక్క అందరికి నోటెడ్ సినిమా అది, అవార్డు కూడా ఏదో వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సినిమా ఏంటది? ఆ నెక్స్ట్ మా నాన్నగారు నేను గొడవ చేసేదాన్ని, వేషాలని చెన్నైలో ఉన్నాయి వెళ్దాం వెళ్దాం అంటే నా పోరు పడలేక మా నాన్నగారు ఢిల్లీ వెళ్ళి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు, చెన్నైకి మారాం. అంటే మీరు కుక్క చేసేటప్పుడు హైదరాబాద్ లో ఉండేవాళ్ళు? హైదరాబాదే అది. మాది అందమైన ఫ్యామిలీ అండి. మా నాన్నగారు, మా అమ్మ, మా నాన్న అమ్మకి నేను, పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు, ముగ్గురు అనమాట. ఫైనాన్షియల్ గా అప్పుడు కష్టాలు ఏమీ లేవు అసలు? మా నాన్నగారికి అప్పుడే 18,000 జీతం. అబ్బో, అప్పుడేం చాలా పెద్ద జీతం కదా. గవర్నమెంట్ జాబ్, నేషనల్ శాంపుల్ సర్వేలో సూపరింటెండెంట్ గా చేసేవారు. గవర్నమెంట్ జాబ్ మా నాన్నగారిది. అప్పుడు ఢిల్లీకి వెళ్ళి చెన్నైకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాం. చెన్నైకి వెళ్ళినాక 1980 నుంచి 86 దాకా 35 మూవీస్ చేశాను. సినీ ఫీల్డ్ హైదరాబాద్కి వచ్చేసింది. అవును, అదే టైంలో మా నాన్నగారు మళ్ళీ చెన్నై నుంచి వెళ్ళి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే వాళ్ళు తిట్టారు ఢిల్లీ వాళ్ళు, ఏంటి ఆటగా ఉందా, ఇది గవర్నమెంట్ జాబ్ అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇవ్వమనేసారు. ఇవ్వమనేసరికి మా నాన్నగారు చెన్నైలో ఉండిపోయారు. వేషాల కోసమే మళ్ళీ నేను హైదరాబాద్కి వచ్చాను. మా నాన్న నెల నెల నాకు డబ్బులు పంపేవారు, నేను వేషాలు ట్రై చేసేది అనమాట. మరి వేషాలు వెంటనే వచ్చేవే మీకు? 1980లో స్టార్ట్ చేశాను, 86 దాకా నాకు 35 మూవీస్ వచ్చాయి. సినిమాలు మంచోళ్ళు అంత మంచిగా నాకు ఆర్టిస్ట్గా జీవితం ఇచ్చారు. కానీ అప్పుడు సినిమా ఫీల్డ్ రిస్క్ అంటారు కదా ఆడవాళ్ళకి? లేదండి, అదంతా ఏం లేదు. సినిమా వాళ్ళందరూ నన్ను బాగా చూసుకున్నారు, ఒక కూతురులాగా సిస్టర్ లాగా చూసుకున్నారు సినిమా వాళ్ళు. ఓకే, చిరంజీవి గారితో చేసిన మొండిఘట్టం ఎన్నో సినిమా మీకు అది? అదే 1980 నుంచి 86 దాకా కదా, అది 4వ సినిమానో 5వ సినిమానో. చిరంజీవి గారితో మొండిఘట్టం చేశాను. మొండిఘట్టంలో చిరంజీవి గారి సిస్టర్గా చేశాను. చిరంజీవి గారు చాలా మంచివారు, యాక్టింగ్ గురించి కూడా చెప్తుండేవారు అనమాట. ఏమని చెప్పేవాళ్ళు మీరు సినిమా చేస్తున్నప్పుడు? చెల్లెలి పాత్ర కదా. చెల్లెలి పాత్ర, నాకు మేకప్ టచ్అప్ రాకపోతే అమ్మాయికి మేకప్ చేయమని చెప్పేవారు. అంటే ఆయన మేకపే కాకుండా ఎదుటి వాళ్ళ ఆర్టిస్ట్ మేకప్ చూసేవారు ఆయన. మళ్ళీ ఆ తర్వాతనేమో ఆయన డైలాగ్స్ కూడా ఇలా చెప్పు ఇలా చెప్పు అని చెప్పేవారు, ఇచ్చేవాళ్ళు. ఇలా చెప్పకూడదు, డైలాగ్ ఇలా చెప్పాలి. రాధిక గారికి చెప్పేవారు ఆయన. రాధిక గారు కూడా ఆయన చెప్పేవాడు కొన్ని సలహాలు. సలహా ఇలా చేయి ఇలా చేయి అని చెప్పి చాలా మంచివారు చిరంజీవి గారు అనమాట. రెండో సినిమా ఏది మీది? కుక్క తర్వాత? కుక్క తర్వాత నేను చేసింది ఆంధ్రకేసరి. ఆంధ్రకేసరి విజయ్ చంద్ర గారు పక్కన. విజయ్ చంద్ర గారు దాంట్లో 100 మంది దాకా చూశారు. అది విజయ్ చంద్ర గారి భార్య అన్వాయమ్మ క్యారెక్టర్. ఓకే, అంటే మన టంగుటూరి వీరేశలింగం పంతులు గారు ఉన్నారు కదా, ఆయన భార్య. టంగుటూరి ప్రకాశం పంతులు. టంగుటూరి ప్రకాశం పంతులు ఆయన భార్య క్యారెక్టర్ అనమాట, అన్వాయమ్మ క్యారెక్టర్. అయితే ఆ వేషం కోసం చాలా మందిని చూశారు. చూస్తే ఎవరు దొరకలేదు. నేను చిన్నదాన్ని అయిపోతాను, కానీ నా ఫేస్ ఆమె విజయ్ చంద్ర గారు ఆయన ఉన్నారు కదా ఆంధ్రకేసరి చేశారు కదా, ఆంధ్రకేసరి భార్య నాలాగే ఉంది, అట్లాగే ఉంటుంది ఫేస్ అంతా. అందుకని చెప్పేసి ఆయన నన్నే ఓకే చేశారు. చాలా మంచి వేషం అది. అవార్డు 1 మార్కులో పోయింది నాకు. 1 మార్కులో పెద్ద ఆర్టిస్ట్కి ఇచ్చేసారు. అసలు నాకే అనుకొని అందరు అనుకున్నారంట, కానీ సీనియారిటీ బట్టి ఒక పెద్ద ఆర్టిస్ట్కి అవార్డు వెళ్ళిపోయింది అప్పుడు. లేకపోతే నాకు వచ్చేది అప్పుడే ఆంధ్రకేసరి సినిమాకి. ఓకే.